ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో శుభ్రత, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆలోచన విధానంలో మార్పులు వచ్చి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులతో సీఎం చంద్రబాబు మాటామంతి నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని విద్యాలయాల్లో అమలు చేయాలని నిర్ణయించిన ముస్తాబు కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. స్వయంగా విద్యార్థులు అమలు చేసిన ముస్తాబు కార్యక్రమాన్ని పరిశీలించారు. త్వరలో విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు జరిపించి వారిలో లోపాలు ఏమైనా ఉంటే సరిచేయిస్తామన్నారు. కొంతమంది పిల్లలు చాలా శుభ్రంగా ఉంటారు, కొంతమంది పిల్లలు శుభ్రంగా ఉంటారు. దానికి కారణం ఏంటి? శ్రద్ధ పెట్టకుండా పోవడం. పర్వాలేదులే అనే ఆలోచన వచ్చి కొద్దిగా డ్రిఫ్ట్ అవుతారు. దానివల్ల అనేక నష్టాలు వస్తాయి. ఇక్కడ మెయిన్ గా గోర్లు కట్ చేసుకోవడం, తలదూకొని రావడం, భోంచేసిన తర్వాత చేతులు కడుక్కోవడం, ఎప్పటికప్పుడు ముఖం కడుక్కోవడం, ఇవన్నీ వస్తే మీకు ఒక ఫ్రెష్నెస్ వస్తుంది, చదువు మీద శ్రద్ధ వస్తుంది. దానివల్ల ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, నాయకత్వంలో కూడా అనేక మార్పులు వస్తాయి. తద్వారా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు నేను అందుకనే పిల్లలందరినీ రాష్ట్రానికి ఒక ఆస్తిగా చూస్తున్నా. మిమ్మల్ని నాలెడ్జ్ ఎకానమీలో బాగా చదివిస్తే పేద పిల్లలందరూ కూడా చదువుకొని పైకి వస్తారు. పేదరికంలో ఉండే మీ తల్లిదండ్రులు పేదరికం పోయి మీ వల్ల మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. రేపు రాబోయే రోజులు అందరి పిల్లల్ని 75 లక్షల మంది పిల్లల్ని మెడికల్ టెస్ట్ చేసి మీలో ఏవైనా లోపాలుంటే ఆ లోపాలు కూడా కరెక్ట్ చేస్తాం. మీ మంత్రి కూడా నారా లోకేష్ కూడా ఆయన కూడా చాలా వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు. మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే గ్యారెంటీ నాది. నేను చెప్పింది పాటించే బాధ్యత పిల్లలందరిది అని చెప్పి మీకు తెలియజేస్తారా? నమ్మకమేనా? ఓకే, గుడ్.